బ్యాక్ ఆర్థిక అద్భుతంగా ప్రశంసించే జపాన్ మాంద్యంలో కూరుకుపోయింది. ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గ్రేట్ బ్రిటన్ మరింత పతనం దిశగా అడుగులేస్తోంది. కానీ ఇది ఆ రెండు దేశాలకే పరిమితం కాదు. ఆ లిస్టులో అక్షరాల 18 దేశాలున్నాయి. వాటిలో మెజార్టీ దేశాలు యూరోపియన్ యూనియన్కు చెందినవే. దీంతో క్రమంగా ప్రపంచమే మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఖాయమనే అనుమానాలు మొదలయ్యాయి. అదే జరిగితే 2008కి మించిన మహా సంక్షోభాన్ని మరోసారి ప్రపంచం ఎదుర్కోక తప్పదు. ఇందుకు భారత్ కూడా అతీతమేం కాదు. ఆ మాటకొస్తే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకున్న వేళ భారత్కిది ఏమంత మంచి పరిణామం కూడా కాదు. కానీ అగ్రరాజ్యాలు మాంద్యంలో చిక్కుకున్న తర్వాత కూడా ఆ గండ నుంచి గట్టెక్కడానికి మనకు ఆప్షన్ కనిపిస్తోంది. ఇంతకు ఆ 18 దేశాల్లో అసలేం జరుగుతోంది? ఆ దేశాలు ఆర్థికంగా పతనమైతే ఇండియాకు వచ్చే నష్టమేంటి? యూరోపియన్ యూనియన్ లో ఏం జరుగుతోంది? ప్రపంచానికి మరోసారి మాంద్యం ముప్పు తప్పదా? 2008 నాటి మహామాంద్యం ముంచుకు రానుందా? 2008లో వాల్ స్ట్రీట్ బ్రోకరేజీ సంస్థ లెహమాన్ బ్రదర్స్ దివాలా తీయడం వల్ల అమెరికా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం మొదలైంది. వివిధ దేశాల మధ్య బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాలకున్న అనుసంధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది భారీ ప్రభావాన్ని చూపింది. అనంతరం ఇది అన్ని రంగాల సంక్షోభంగా మారింది. గ్లోబల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. $100 కోట్ల మదుపర్ల సంపద చూస్తుండగానే ఆవిరైంది. వినియోగదారుల డిమాండ్పై కోలుకోలేని ప్రభావం పడింది. ఈ పరిస్థితులన్నీ ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి. 1929 తర్వాత ఎప్పుడూ చూడని ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచాన్ని నెట్టేశాయి. ఆ మహామాంద్యం తాలూకు నష్టాలు ఇప్పటికీ చిన్న దేశాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ముప్పే ముంచుకొస్తోంది. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు పర్యావరణ మార్పులు. కారణాలేమైతేనేం ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు అంచులలోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 3 నుంచి 4వ స్థానానికి పడిపోయింది. ఒకబడి గ్రేట్ బ్రిటన్ కూడా టెక్నికల్ గా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ఆ 2 దేశాలకు మాత్రమే పరిమితం కాదు. పదుల కొద్ది దేశాలు ఆర్థిక ఒడిదుడుకులతో విపరీతంగా సతమతమైపోతూ మాంద్యం దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా 2 త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తిలో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాని మాంద్యం కిందే పరిగణిస్తారు. 2023 డిసెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికానికి జపాన్, బ్రిటన్ 2 దేశాలు ఈ మాంద్యం బారిన పడ్డాయి. ఇవి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల, చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే మాంద్యం బారిన పడ్డవి కొన్ని కాగా, మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. జపాన్, బ్రిటన్ తో పాటు ఫిన్లాండ్, ఐర్లాండ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో సాంకేతిక ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి. ఐర్లాండ్ జీడీపీ 3వ త్రైమాసికంలో 0.7% తగ్గగా 4వ త్రైమాసికంలో ఇప్పటికే ఏకంగా 1.9% తగ్గుదల నమోదు చేసింది. ఫిన్లాండ్ జీడీపీలో వరుసగా 0.4, 0.9% తగ్గుదల నమోదైంది. వాస్తవానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా దేశాల 4వ త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడయ్యాక మాంద్యం జాబితాలోని దేశాల సంఖ్య మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. అయితే కనీసం మరో 10 దేశాలు జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ తగ్గుదలను చవిచూశాయి. ఈ జాబితాలో న్యూజిలాండ్, కెనడా లాంటి టాప్ దేశాలతో పాటు డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా, ఈక్వెడార్, బహ్రెయిన్, ఐస్లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఆ దేశాల్లో ఎస్టోనియా, మాల్డోవా, లగ్జెంబర్గ్, డెన్మార్క్ 3వ త్రైమాసికంలోనే ఆర్థిక మాంద్యాన్ని నమోదు చేశాయి. వీటితో పాటు తాజాగా 4వ త్రైమాసిక ఫలితాలు విడుదలైన మరో 9 దేశాల్లో కూడా జీడీపీ తగ్గుదల నమోదైంది. మరోవైపు ఇప్పటి వరకు మాంద్యం ముంగిట్లో నిలిచిన 6 దేశాల్లో ఇటీవలి కాలంలో జీడీపీ తగ్గుదల నమోదవడం ఇదే తొలిసారి. జీడీపీ తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండడం యూరోప్ను మరింత కలవరపెడుతోంది. ఇది మొత్తం యూరోప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇక 4వ త్రైమాసికంలో యూరోజోన్ జీడీపీ వృద్ధి 0గా నమోదవడం వాటికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఫ్రాన్స్ కూడా మాంద్యం బాట పడుతున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. అంటే యూరోపియన్ యూనియన్ లోనే బలమైన దేశాలను కూడా మాంద్యం ముప్పు వెంటాడుతోందన్నమాట. ఇది సరిపోదన్నట్టు 2008లో మహామాంద్యానికి కారణమైన అమెరికా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వైట్ హౌస్ లెక్కల ప్రకారం అమెరికా రుణభారం $33.91 ట్రిలియన్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా ఆర్థిక
వ్యవస్థ విలువ 26.95 ట్రిలియన్ డాలర్లే. దాదాపు ఏడాది క్రితం ఈ కారణంగానే అమెరికాలో రుణ సంక్షోభం ఏర్పడింది. మరోసారి అదే పరిస్థితి ఎదురు కాబోతోంది. అదే జరిగితే దాని ప్రభావం ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలపైన పడుతుంది. అంటే 2008 నాటి పరిస్థితులే మరోసారి రిపీట్ అవుతాయన్నమాట. అమెరికా నుంచి ఐర్లాండ్ వరకు మాంద్యం తాలూకా పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి మన దేశ పరిస్థితి ఏంటి అన్నది అసలు పాయింట్. అయితే ఆర్థిక వృద్ధి విషయంలో ఇండియాకు ప్రస్తుతానికి పెద్ద సమస్య లేదు. మూడో త్రైమాసికంలో 6.5% జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. నాలుగో త్రైమాసిక అంచనా 6%గా ఉంది. కాకపోతే ప్రపంచీకరణ యుగంలో ప్రపంచవ్యాప్త పరిణామాలు మన దేశం పైన ఖచ్చితంగా ప్రభావాన్ని చూపనున్నాయి. పైగా భారత మొత్తం ఎగుమతుల్లో 10% వాటా మాంద్యం జాబితాలోని 6 పెద్ద దేశాలదే. వీటిలో బ్రిటన్ కు $11 మిలియన్, జర్మనీకి $10 బిలియన్ మేరకు మన దేశం నుంచి ఎగుమతులు ఉన్నాయి. సేవలు, ఐటీ రంగంలో అతి పెద్ద ఎగుమతిదారుల్లో ఇండియా కూడా ఒకటి. ఇక మాంద్యం కారణంగా ఆయా దేశాల్లో నమోదయ్యే ధరల పెరుగుదల మన దిగుమతులపైన ప్రభావం చూపడం ఖాయమనేది ఆర్థిక రంగ విశ్లేషకుల అంచనా. మన దిగుమతుల్లో మాంద్యం బారిన పడ్డ జపాన్, ఆ ముప్పున్న జర్మనీ వాటా చెరో $17 బిలియన్. కాబట్టి ఎలా చూసినా ప్రపంచ మాంద్యం అంటూ వస్తే మనకు చిక్కులు తప్పవన్నమాటే. నిజానికి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపాలన్నదే తమ లక్ష్యమని మోడీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మూడోసారి అధికారం కూడా తమకు అందుకే కావాలంటోంది. కానీ ఈ వ్యతిరేక పరిస్థితులు చూస్తుంటే అదేమంత ఈజీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. గత 9 ఏళ్లలో $615.73 బిలియన్ విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. భారత విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు కూడా వేగంగా పెరిగాయి. ఇవి $620.44 బిలియన్ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల జాతీయ గణాంక కార్యాలయం భారత జీడీపీ వృద్ధి గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఇండియా వృద్ధి రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాంద్యం ముప్పు ఇతర దేశాలతో పోల్చుకుంటే మనకు కొంతమేర తక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు.